అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బీర్బల్ కథ గురించి మనం మాట్లాడుకుందాం. బీర్బల్ రాజదర్బార్కి వెళ్ళేసరికి అందరి ముఖాల్లోనూ దిగులు కనిపించింది. అప్పుడు బీర్బల్కు అర్థమైంది, బీర్బల్ చక్రవర్తి అంటే బీర్బల్ దగ్గర చక్రవర్తి ఉంటాడు. ప్రతిరోజు దర్బార్లో ఉన్నవారిని అతను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడనమాట. దానికి సమాధానం చెప్పడం రివాజు. ఆ రోజు మరి చక్రవర్తి ఏం ప్రశ్న అడిగాడనేది చక్రవర్తితో బీర్బల్ అన్నాడు. మీరు ఈరోజు వారిని ఏం ప్రశ్న వేశారు, వాళ్ళు దిగులుగా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు చక్రవర్తి, ప్రభు, మన రాజ్యంలోని విషయాల పట్ల మన వాళ్లకు సరైన అవగాహన ఉండడం లేదు అన్నాడు. ఇందుకు మీరు వాళ్ళని అడిగిన ప్రశ్న ఏమిటి అన్నాడు బీర్బల్. ఏముంది ప్రభు, చాలా చిన్న ప్రశ్న. మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగాను నేను. దానికి వీరంతా సమాధానం చెప్పలేక సతమతం అయిపోతున్నారు అని అన్నాడనమాట. అనేటప్పటికీ చక్రవర్తి, వాళ్ళు చెప్పకపోతే ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుస్తుంది కదా అంటే బీర్బల్ అన్నాడు. అప్పుడు చక్రవర్తి అంటే జహాపన అంటారు యాక్చువల్గా, జహాపన, వాళ్ళు చెప్పకపోతే ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసే ఉంటుంది కదా, తెలియకుండా మీరు ప్రశ్న వేస్తారు, అంచేత చెప్పండి జహాపన అని బీర్బల్ అనగానే, ప్రభు, నాకు తెలుసని మీకు తెలుసు, ముందు మీ నోట తర్వాత వారి నోట వినాలనే నాకు కుతూహలంగా ఉంది. ఈ ప్రశ్న వినడానికి చాలా తేలిగ్గా కనబడిన సమాధానంలో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి అన్నట్టు. అప్పుడు ఏమన్నారంటే బీర్బల్ ఏమన్నాడంటే, ఆ సమాధానం మీద మీరే చెప్పండి, మంచి బహుమతి అందుకోండి జహాపన అని చెప్పి బీర్బల్ అన్నారు. అలాగే ప్రభు, సమాధానం కూడా నేనే చెప్తాను అందరూ అని అన్నారు. అనగానే అప్పుడు చక్రవర్తి ఏం చేశాడంటే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ చక్రవర్తి వైపే అంటే ఏం చెప్తాడా అనేటటువంటి ఉత్సుకతతో ఆయన వైపు చూస్తున్నారనమాట. ఆయన చక్రవర్తి చెప్పడం ప్రారంభించే ముందు ఆ ప్రశ్న మళ్ళీ అందరినీ ఒకసారి గుర్తు చేసే విధంగా అడిగాడనమాట. అడిగితే వాళ్ళలో వాళ్ళు ఒకరిముఖాలొకరు చూసుకుంటూ అంటే మళ్ళీ చర్చించుకుంటున్నారు. ఏం చెప్పాలి, ఆయన అడిగిన ప్రశ్నకి మనం సమాధానం ఏం చెప్పాలి అనే రకంగా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. అయితే ప్రభువు కూడా ఆలోచిస్తున్నాడు, అసలు ఏం చెప్తాడు, ఏం ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అనే రకంగా అనేటప్పటికీ ఆయన చెప్పడం ప్రారంభించాడు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉందన్నమాట. ఏమిటంటే ఎప్పుడు కూడా బార్బర్ అడిగినటువంటి ప్రశ్నలకు అంటే దానికి సమాధానం చెప్పడం వచ్చేటప్పటికి అందరికీ ఆయన అంటే ప్రతిరోజు ఈ తతంగం నడుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా కొంతమందికి బహుమానాలు బీర్బల్ ఇస్తూ ఉంటాడనమాట. అంటే ఈరోజు ఎవరికి ఆ బహుమతి దక్కుతుందో అని అందరూ చాలా ట్రై చేశారు, కాకపోతే ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకు అదేమిటంటే, ప్రభు, మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి అని నేను వాళ్ళని అడిగాను. ఆ కాకులు ఎన్ని ఉన్నాయో వాళ్ళు చెప్పలేకపోయారు. కాబట్టి నేనే చెప్తాను. ప్రభు, మన రాజ్యంలో మొత్తం 4,20,000 కాకులు ఉన్నాయి అని చెప్పాడు. చెప్పేటప్పటికి అంతలో బీర్బల్, అంత కరెక్ట్గా మీరు ఎలా చెప్పగలరు చెప్పారు, కొన్ని ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారు అని అడిగాడు బీర్బల్. ఎక్కువ ఉంటే ప్రభు, ఎక్కువ ఉన్న కాకులు ఏమై ఉంటాయంటే పక్క ఊరు నుంచి అంటే పక్క రాజ్యం నుంచి మన రాజ్యంలోకి అంటే చుట్టాలు వాళ్ళ స్నేహితులు చూడటానికి వచ్చి ఉంటాయి. అందుకని కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట, సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. మరి అప్పుడైతే మరి తక్కువ ఉంటే ఏం చేస్తావు, తక్కువ ఉంటే దానికి సమాధానం ఏమిటి అని అనేటప్పటికి, తక్కువ ఉంటే మన రాజ్యంలో కొన్ని కాకులు వాళ్ళ స్నేహితులను చూడడానికి పక్క రాజ్యం వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి చాలా తెలివిగా చక్రవర్తి చెప్పాడనమాట. చక్రవర్తి తెలివికి మెచ్చుకుని బీర్బల్
అతనికి 100 వరహాలు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకి కొంచెం అంటే మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియో వెళ్ళేటట్టుగా వైరల్ అయ్యేటట్టుగా చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం. అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు అన్నీ చాలా ఉన్నాయి, అన్నీ చేస్తాను నేను. కాబట్టి మీరు మళ్ళీ నా రిక్వెస్ట్ ఏమిటంటే తప్పకుండా మీరంతా చివరి వరకు ఈ వీడియో చూసినందుకు నాకు చాలా సంతోషం. మరి సెలవు. నమస్తే.